ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అనలిస్టు మందుడి కృష్ణారెడ్డి. ఒక వ్యాపారం వృద్ధిలోకి రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. వ్యాపారాలు ప్రారంభించడం సులభం. కోట్లాది మంది మన దేశంలో, ప్రపంచంలో వ్యాపారాలు ప్రారంభించారు. కానీ అందులో సక్సెస్ అయిన వాళ్ళు 5% కన్నా లోపలే ఉంటారని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. ప్రతి ఒక్కరూ తమ వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి, చాలా గొప్ప అయిపోతాయి, తమ కోటీశ్వరులు అయిపోతారు. దీంతో తను పెట్టిన పెట్టుబడికి ఎన్నో రేట్లు లాభాలు వస్తాయి. తమ జీవితాలు చాలా సుఖమయం అవుతాయి, ఆనందమయం అవుతాయి. రాబోయే తరాలకు కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా మనం డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి భావంతో చాలామంది వ్యాపారాలు ప్రారంభిస్తారు. కానీ దాంట్లో సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్. 5% లోపలే ఉంటారని చెప్పినప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది నిజం, ఇది వాస్తవం. అలా సక్సెస్ అయిన ఒక వ్యాపారాన్ని నిలబెట్టుకోకుండా చేజేతులా పాడు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారనికి అలెక్కే సిస్టర్సే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గుండెలోన బడబాగ్నులు మండుతున్న పెదాలపై చిరునవ్వులు విరియాలన్నా అని ఒక కవిగారు చెప్పారు. అంటే మన లోపల ఎన్నో బాధలు ఉండొచ్చు, మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు. కానీ ఒక కస్టమర్తో మనం మెలిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మహాత్మా గాంధీ చెప్పాడు, కస్టమర్ అనేవాడు దేవుడు. అతని యొక్క అవసరం కోసం అతను వస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారు మన దగ్గరికి. కాదు, మన అవసరం కోసం అతను వస్తున్నాడు. మన వ్యాపారాన్ని పటిష్టపరచడానికి అతను వస్తున్నాడు. మనకు లాభాలు సంపాదించి పెట్టడానికి అతను వస్తున్నాడు. కాబట్టి ఏ కస్టమర్నైనా దేవుడిగా భావించండి, నమస్కారం చేయండి. వాళ్ళకు కావాల్సిన మంచినీళ్ళు, వాళ్ళకు కావాల్సినటువంటి చక్కటి గాలి, అలాగే వారికి మంచి వసతి, కూర్చొని చక్కగా మాట్లాడే అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత ప్రతి వ్యాపార సంస్థకు ఉంది అని చెప్పాడు. గతంలో మీరు ఏ బ్యాంకులో చూసినా కూడా ఈ రకంగా మహాత్మా గాంధీ వచనాలు ఉండేటువంటి ఫొటోసు కనిపించేవి. ఈ మధ్యకాలంలో చాలామంది దాన్ని తొలగించారు. కానీ అది నిజం, అది వాస్తవం. అలెక్కే సిస్టర్స్ తమ పచ్చళ్ళ వ్యాపారాన్ని కొద్ది మొత్తంలో ప్రారంభించి సోషల్ మీడియా ద్వారా అతి కొద్ది కాలంలో చాలా పాపులర్ అయిపోయారు. లాభాలు విపరీతంగా సంపాదించడం ప్రారంభించారు. ఒక మంచి బిజినెస్ని నిలుపుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ మధ్యలో అలేఖ్య తను ఒక కస్టమర్తో బిహేవ్ చేసినటువంటి వీడియోను అందరూ చూసుంటారు. ఆ వీడియోలో బూతులు మాట్లాడడం, కస్టమర్ని రకరకాలుగా నిందించడం, కస్టమర్తో బ్యాడ్ బిహేవియర్ చేయటం, మిస్బిహేవ్ చేయటం, దీని తద్వారా కస్టమర్స్ అందరూ బాధపడటం, ఆ ఎఫెక్టు వాళ్ళ వ్యాపారం మీద పట్టడం. వెంటనే వాళ్ళ సిస్టరు సుమ దాన్ని స్పందించడం, మా ఇంట్లో ఏదో జరగకూడని కార్యం జరిగింది, తద్వారా మేమందరం కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. ఆ పరిస్థితుల్లో అలేఖ్య ఇలా ప్రవర్తించింది తప్ప మాకు ఏ రకమైన దురుద్దేశాలు లేవు, మమ్మల్ని క్షమించండి అంటూ వాళ్ళు వేడుకోవడం జరిగింది. కానీ ఒకసారి పడిపోయిన వ్యాపారం తిరిగి పునరుద్ధరించబడాలంటే, కస్టమర్స్ అందరికీ మళ్ళీ ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ పెరగాలంటే మన బిహేవియర్లో మళ్ళీ ఎప్పుడు జీవితంలో అలాంటి తప్పులు జరగకుండా ఉండాలి. ఒక్క అలేఖ్య సిస్టర్స్కు సంబంధించిందే కాదు, ఇది ఏ వ్యాపారవేత్తకైనా, ఏ రకంగా సమాజం లోపల సేవలు అందించేవాళ్ళు కానీ, వస్తువులు అందించేవాళ్ళు కానీ, ప్రజలకు మద్దతు ద్వారా తమ ముందుకు వెళ్ళాలనుకున్న ఏ వ్యక్తి అయినా, ఏ వ్యాపారవేత్త అయినా ఖచ్చితంగా తమ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. కస్టమర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కస్టమర్ ఒకవేళ తప్పుగా మాట్లాడినా, కస్టమర్ ఒకవేళ పొరపాటు చేసినా, కస్టమర్ ఒకవేళ తొందరపడినా వినియోగదారుని మనం నిందించకూడదు, కస్టమర్ నిందించకూడదు. కస్టమర్ తప్పు కాదది, అతన్ని మనం సరిచేసి అలా కాదండి ఇలా అని చెప్పి మంచి ప్రవర్తనతో మాట్లాడాలి తప్ప కోప్పడి, భయపెట్టి, ఇంకా బూతులు మాట్లాడి రకరకాలుగా కస్టమర్లని మనం తక్కువ చేసి మాట్లాడి వాళ్ళ మనసులు గాయపరిచి వాళ్ళని బాధపెట్టి మనం పంపిస్తే వాళ్ళ సోషల్ మీడియాలో ఒక్క క్షణంలో ప్రపంచానికంతా తెలిసిపోతుంది. ఒకప్పుడు గుట్టు చప్పుడుగా జరిగేటువంటిది. ఏ కస్టమర్ని కొట్టినా, తిట్టినా, ఏం చేసినా ఎవరికి తెలిసేది కాదు. కానీ వాళ్ళ ఒక కస్టమర్ మీద ఒక్క చిన్న బ్యాడ్ కామెంట్ చేసినా కూడా, కస్టమర్తో ఘర్షణ పడ్డా కూడా క్షణాల్లో దాన్ని వీడియో తీయడం, క్షణాల్లో సోషల్ మీడియాలో పెట్టడం, ప్రపంచానికంతా వెళ్ళిపోవడం, కోట్లాది మంది చూడడం, దాని మీద వెంటనే రియాక్షన్ రావడం, వ్యాపారం మీద రోజుల్లోనే మార్పు వచ్చేసేసి నెలల్లోనే మొత్తం క్లోజ్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఒకసారి కస్టమర్ విషయం లోపల మనం పొరపాటు చేస్తే ఆ తర్వాత వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా
మనం ఎంత బాధపడ్డా, వాస్తవాలు వెల్లడించడానికి ప్రయత్నం చేసినా ఒక మిస్బిహేవియర్ అనేది ఒక ఫైర్ లాగా అంటుకుంటుంది. ప్రపంచానికంతా తెలిసిపోతుంది సోషల్ మీడియా ద్వారా. ఆ తర్వాత మన వ్యాపారాలు ఉంటాయో క్లోజ్ అయిపోతాయో చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఇది ఒక అలేఖ్య సిస్టర్స్కే వర్తించదు. భారతదేశంలోని లేదా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంస్థలకు వర్తిస్తుంది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, 10 మంది వచ్చేటువంటి కస్టమర్స్ కావచ్చు, 1000 మంది వచ్చేటువంటి కస్టమర్స్ కావచ్చు, డైరెక్ట్ కస్టమర్స్ కావచ్చు, ఇండైరెక్ట్ కస్టమర్స్ కావచ్చు. కస్టమర్ పొరపాటు చేసిన, కస్టమర్ తప్పు చేసిన, కస్టమర్ ఒకవేళ ఒక్కొక్కసారి తొందరపడి మాట్లాడినా మనం రియాక్ట్ అయ్యి అంతకన్నా ఎక్కువ రెచ్చిపోయే పరిస్థితి అనుకుంటే ఫలితం కస్టమర్కి ఏమవుతుంది? ఇక్కడ కాకపోతే 10 చోట్ల కాదు 100 చోట్ల వెతుక్కుంటూ వెళ్తాడు, ఇంకొక దగ్గర అదే రకమైన వస్తువు కానీ సేవను కానీ పొందుతాడు. కానీ నష్టపోయేది ఎవరు? ఎవరు చీటు కోలుకోలేని దెబ్బ ఎవరు తింటారంటే మనం ఖచ్చితంగా వ్యాపారస్తుడే తింటాడు. అందువల్ల అలేఖ్య సిస్టర్స్ యొక్క ఈ సంఘటన ప్రతి వ్యాపారవేత్తకి ఒక ఖచ్చితంగా గుణపాఠం కావాలి. ప్రతి ఒక్క వ్యాపారవేత్త మేలుకొనాలి, ముందుకు రావాలి. తప్పు జరిగిందా, పొరపాటు జరిగిందా, తమ తప్పును సరిచేసుకోవాలి. ఎవరైనా కస్టమరు ఏ రకమైన ప్రవర్తించినా వీలైనంతవరకు వాళ్ళకి సర్ది చెప్పి, పొరపాటు వైపు ఎక్కడున్నా కూడా ఆ పొరపాటుని చెప్పాల్సిన విధానంగా మంచి మాటలతో, ఎక్కడ బూతు పదాలు వాడకుండా, అతన్ని మిస్బిహేవ్ చేయకుండా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళినట్టయితే, కస్టమర్ని సాటిస్ఫై చేసినట్టయితే కస్టమర్ బిహేవియర్లో మనం మార్పు తీసుకురాగలిగే అవకాశాలు ఉంటాయి. కస్టమర్లో మనం వెతుకుతున్నటువంటి ఏదైతే మంచి గుణాలు ఉన్నాయో వాటి బయటికి తీసే అవకాశం ఉంటుంది. వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రపంచంలోనే మన వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మన యొక్క చేతగానితనంతోటో, తొందరపాటుతనంతోటో మన జీవితంలో ఏదో జరిగాయని వాటిని మనం కస్టమర్ మీద చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం తన వ్యాపారాన్ని మనమే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం జీవితంలో గొప్ప స్థితికి చేరుకున్నాం అనుకున్న వాళ్ళు కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లోనే చివరికి డౌన్ఫాల్కి అయ్యే అవకాశం ఉంటుంది. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయనే దానికి ప్రతీకగా వ్యాపారాలు ఒకప్పుడే కాదు, ఈరోజు కూడా అదే పరిస్థితి. ఒకప్పుడు ఏదైనా సంఘటన జరిగితే ఆ సంఘటన ప్రపంచానికి తెలియడానికి సంవత్సరాల తరబడి పట్టేది. కానీ వాళ్ళ క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతుంది. కాబట్టి బిహేవియర్ ప్రతి ఒక్కరూ మార్చుకోవాలి. బీ కేర్ఫుల్, జాగ్రత్త అని ఈ సంఘటన వ్యాపారవేత్తలకు ఒక హెచ్చరిక అవుతుంది. వ్యాపారవేత్తలు భవిష్యత్తులో ఇంకెవరు కూడా తొందరపడకుండా తమ వ్యాపారాలని బాగా వర్ధింపజేసుకోవాలని, అభివృద్ధి పరచుకోవాలని, కస్టమర్స్ని దేవుళ్ళుగా చూడాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.